నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన ఒక చిన్న లిస్ట్ అయితే తీసుకొచ్చిన బై. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రము నెట్ఫ్లిక్స్లో కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ అనే మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. చూడండి, రీసెంట్గా తక్కువ బడ్జెట్లో ఒక మంచి మూవీ అయితే వచ్చి మంచి కాన్సెప్ట్ అనుకోవచ్చు. ఒక మనిషిని ఏమంటారు తప్పుడు కేసులో ఇలా ఇరికిస్తారనే కాన్సెప్ట్ మీద మూవీ అయితే తీసుకొచ్చిరన్నమాట. వాచ్ చేయండి అంటారు. దాని తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగానో కొంచెం ఫ్యామిలీ వాల్యూస్తో పాటు వచ్చేది ఒక ఆత్మ కాన్సెప్ట్తో పాటు వచ్చిన మూవీ అయితే టుక్ టుక్ అనే మూవీ అన్నమాట. ఈటీవీ విన్ యాప్లో ఉంది. డీసెంట్ మూవీ అవి చూడండి. ఈటీవీ వన్ యాప్లో కొంచెం బాగానే అనిపించింది. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే షణ్ముఖ అనే మూవీ ఉంది. ఇది వచ్చేసరికి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉందన్నమాట. ఇన్ కేస్ ఒక నేను చూడకపోతే చూడండి, పర్లేదు. డిఫరెంట్ ఏమంత అనిపిస్తుంది. వేరే వేరే మూవీస్ కాన్సెప్ట్ తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను, ఒకసారి రివ్యూ కూడా చూడండి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మనమే అనే మూవీ, శర్వానంద్ మూవీ ఉంది. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉందన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేయకపోతే చూడండి. వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటే ఫ్యామిలీ బాండింగ్స్కి ఎమోషన్స్కి ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద మంచి మూవీ అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే కింగ్స్టన్ అనే మూవీ ఉంది. ZEE5లో అవైలబుల్ ఉందన్నమాట. మంచి కాన్సెప్ట్, పర్లేదు. అంటే డబ్బింగ్ మూవీ అనుకోవచ్చు మనకి. సో ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉండేట్లే మీరు చూడవచ్చు అనమాట. దాని తర్వాత మచ్ అవైటెడ్ మన పండుగ చేసుకున్న మూవీ ఏంటంటే చావా మూవీ అనమాట. సో చావా మూవీ వచ్చేసరికి అయితే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా చూడండి కంపల్సరీ చూడాల్సిన మూవీయే. నాకు తెలిసి ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ యొక్క రికార్డులు బద్దలు కొట్టేస్తుంది అనిపిస్తుంది చావా మూవీ అయితే ఇట్లా. అండ్ ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రమే చోరీ 2 అనమాట. ఇది అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. సో కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో పాటు వచ్చింది అనమాట. మస్ట్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి అంటారు. కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది నాకు ట్రైలర్ చూసినప్పుడు. అయితే మూవీ అయితే చూడలేను. మూవీ చూసినాక మీకు రివ్యూ అనేది తీసుకొస్తాను. సో ఇవి చిన్న లిస్ట్ అనమాట. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించి నచ్చింది మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.